దేవుని స్తోత్రములు. దేవుని బిడ్డలారా, అందరూ క్షేమంగా ఉన్నారండి. దేవుని యొక్క మహాకృప మన బ్రతుకుల్లో చెప్పలేని మేలు చేస్తూ దినదినము కూడా కాపాడుతున్నందుకే ఆయనకు స్తుతులు స్తోత్రాలు. ఈరోజు దేవుని వాగ్దానం మలాకి వ్రాసినటువంటి గ్రంథము 3వ అధ్యాయము 10వ వచనం. నేను ఆకాశపు వాకిండ్లను విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించెదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత గొప్ప వాగ్దానమో చూసారండి. దేవునికి సమస్తము సాధ్యం. ఆకాశ వాకిండ్లు ఇప్పుతారంట తన పిల్లల కొరకు. విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరించడానికి దీవెనలు దేవుని చేతిలో ఉన్నాయి. మనంతటి మనము దీవింపబడలేమండి, ఆశీర్వదింపబడలేం. దేవునిని మనం ప్రేమించి ఆయన అడుగుజాడల్లో నడుచుకొని ఆయన బిడ్డలుగా మనం ఉంటే చాలండి. మన బ్రతుకుల్లో ఆయన అద్భుతమైనటువంటి కార్యాలు చేయడానికి ఇష్టపడుతున్నారు. ఆకాశవాకుల్లో తెరిచి పట్టజాలనంత విస్తారమైనటువంటి దీవెనలను కుమ్మరిస్తానంటున్నారు. ఆశీర్వాదాలు కుమ్మరిస్తాను. మానవుల జీవితాలు చూసేది దీవెనల ఆశీర్వాదాలు. వాటి కొరకే ఎదురు చూసుకొని పెడతా ఉంటారు కదా. వాటిని మనం పొందుకోవాలంటే దేవుని మాట వినాలి. పాపపు జీవితాన్ని విడిచిపెట్టాలి. నీ హృదయంలో దేవుని గురించిన భయభక్తులు కలిగి ఉండాలి. అప్పుడే నీ దేవుడు నీ జీవితంలో అద్భుతమైనటువంటి కార్యాలు చేయబోతున్నారు. తన పిల్లల పట్ల ఆయన చేసేటువంటి మహోపకారాలు మాటల్లో చెప్పలేం. కాబట్టి ప్రతి ఒక్కరము కూడా మరి దేవునిపై ఆధారపడాలి, భయభక్తులు కలిగి ఉండాలి. దేవుడు ఏ సమయాన్ని మనకు ఆశీర్వాదం ఇవ్వడానికి ఎదురు చూస్తారో అప్పటి వరకు కూడా మనం ఆయన బిడ్డలుగా ఆయన కొరకు కనిపెట్టాలి. ప్రార్థన అనుభవాన్ని కలిగి ఉండాలి. విస్తారమైనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. మన నమ్మకం పరిపూర్ణతగా ఉండాలి. ఎప్పటికీ కూడా తరగనటువంటి నమ్మకత్వాన్ని కలిగి ఉండాలి. అలా మనం ఎప్పుడైతే ఉండగలుగుతామో దేవుని యొక్క కృపా కనికరము మన మీదకి వస్తుంది. నువ్వు నమ్ముచున్నావా దేవుని బిడ్డ? నీ విస్తారమైనటువంటి మేలులు దీవెనల ఆశీర్వాదాలు పొందాలంటే నీ ఒక్క పని చేయి. దేవునిపై ఆశ పెట్టుకో. దేవునిపై నమ్మకత్వాన్ని కలిగి ఉండు. ఎప్పుడైతే నీవు నమ్ముతావో అప్పుడు నీ దేవుడు నీ జీవితంలో మహత్కార్యాలు జరిగిస్తానంటున్నారు. ఏ విషయంలో భయపడకండి, నమ్మండి. మోకాళ్ళు ప్రార్థన చేయండి. ప్రార్థన ద్వారానే అన్నీ దేవునికి సాధ్యం. మొదట నువ్వు నమ్మాలి. విశ్వాసములు స్థిరంగా ఉండాలి. చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుని యందు భయభక్తులు స్థిరమైన బుద్ధి నువ్వు కలిగి ఉంటే కీడంతట్లో నువ్వు తప్పింపబడతావు. మెండైనటువంటి ఆశీర్వాదాలు యేసు నామములు ఇప్పుడు దిగి వచ్చాను గాక. దేవుడు నిన్ను దీవించబోతున్నారు. భయపడకండి. అంతా క్షేమంగా ఉన్నారండి. ప్రార్థించుకుందాం. ప్రేమ నమ్మకమైన మా తండ్రి, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభువా. అవును తండ్రి, ఎవరైతే నీకు భయభక్తులు కలిగి ఉంటారో వారి నిమిత్తంగా ఆకాశవాకంలో తెరచి పట్టజాలనంత విస్తారమైన దీవెనలు కుమ్మరించడానికి ఇష్టపడుతున్నావు. ఎవరికి లోట్లు ఉన్నాయి, ఎవరికి కష్టాలు ఉన్నాయి, ఎవరికి వ్యాధి బాధలు ఉన్నాయి, విడిపించండి ప్రభువా. అలాగే మా దేశాన్ని, దేశ నాయకులను కాపాడండి. మా దేశ ప్రజలందరినీ రక్షించండి. మీ దాసులను కాపాడండి. మంచి దినాల్లో పరిపూర్ణమైనటువంటి భక్తి విశ్వాసాలు అందరికీ దయచి మీ నామం శక్తివంతమైనది. విదేశ స్వదేశాల బిడ్డలను కాపాడని, సర్వ ప్రజల్ని కాపాడని, మహిమ పొంది శక్తి కలిసే నామ నడుచున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మా కొరకు పరిచయం కొరకు అందరూ ప్రార్థించండి. ప్రభువారు మిమ్మల్ని, మీ బిడ్డలు, మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.